వేరే బిజీ పనులలో ఉండడం వల్ల మా ద్వారా అవుతుంది. అంటే సూర్యాపేట పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా ఎవరైతే మొబైల్ పోయిందని నమోదు చేసుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్స్ అన్నీ కూడా చాలా త్వరితగతిన వాటిని రికవర్ చేసుకొని బాధితులందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఓవరాల్గా ఏప్రిల్ మంత్ వరకు 495 మొబైల్స్ ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మే మంత్లో ఒక 112 మొబైల్స్ మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. వీటి పడితే ఆల్మోస్ట్ ఒక 20 lakhs వరకు ఉంటుంది. వాటిని ఈరోజు మీ అందరు కూడా అందజేయడం జరుగుతుంది. సో అంటే ఈ సిఈఐఆర్ అప్లికేషన్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది మీరు గుర్తించాలా. మీరు ప్రత్యక్షంగా అనుభవించినారు కాబట్టి, అంటే ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి ఈ విషయాన్ని మీ గ్రామాలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం చేరవేయాలి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మొబైల్ మిస్ అయింది అంటే ఇమ్మీడియట్గా సిఈఐఆర్ పోర్టల్లో ఇమ్మీడియట్గా దాన్ని నమోదు చేసుకోవాలా. దాన్ని నమోదు చేసుకునే క్రమం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది పెద్ద కష్టమేమి కాదు. మీ సేవకి వెళ్ళడం, ఒక చలాన్ పే చేయడము, మీ మొబైల్ సంబంధించిన సమాచారం వాళ్ళకి దానిలో పెట్టడము, ఆ కాపీ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడము, ఈ పని చేస్తే సరిపోతుంది. పెద్ద ఇది కష్టమైన పని కూడా ఏం కాదు. లేకపోతే దీన్ని ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఏ క్రమంలో నమోదు చేసినా సరే వీలైనంత త్వరగా, సాధ్యమైనంత త్వరలో కూడా మీ మొబైల్స్ రికవర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని మీ ద్వారా ఇంకా చాలా విస్తృతంగా ప్రసారం చేస్తారని కోరుకుంటున్నాము. అంటే దీంట్లో ఒకటి, మొబైల్ పోయినప్పుడు ఈ రీసెంట్ టైంలో జరుగుతున్న అఫెన్సెస్ చెప్తా ఉన్నా. మీ మొబైల్ పోగానే ఇమ్మీడియట్గా దాంట్లో మీరు గూగుల్ పేటిఎమ్ లేకపోతే గూగుల్ పేనే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. రీసెంట్ మొబైల్ థెఫ్ట్ కేసెస్లో కానీ, మొబైల్ మిస్సింగ్ కేసెస్లో కానీ ఏం జరుగుతుందంటే, ఆ మొబైల్ ద్వారా, మీ పోయిన మొబైల్ ద్వారా దానిలో ఏదైతే మీ అకౌంట్ లింక్ సమాచారం ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా కూడా చీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్ అప్లై చేసుకుంటే ఆ మొబైల్ని బ్లాక్ చేయడమా లేకపోతే దాన్ని టెంపరీ సర్వీస్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఉపయోగాలు గమనించుకోవాలా. అదేవిధంగా దీనికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. Can